హలో అండి, అందరికీను. ఇప్పుడు నేను రాగి రొట్టె ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్గా అండి, మనం చపాతీ ఎలా చేసుకుంటామో అంత ఈజీగానే మనం జొన్న రొట్టె, రాగి రొట్టె, సద్ద రొట్టె కానీ ఏదైనా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, నేను ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను. ఒక గ్లాస్ రాగి పిండికి ఒక గ్లాస్ వాటర్ అండి. రాగి పిండి అనేది ఇలా నిండుగా వేసుకోవాలి, గోపురం లాగా నిండుగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్లాస్ నీళ్ళని మరగబెట్టుకుందాం. గ్లాస్ వాటర్ అందులో వేసానండి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. రొట్టె టేస్ట్గా ఉంటుంది, లేకుంటే చప్పగా ఉంటుంది. నీళ్ళు బాగా మరగనివ్వాలి. చూసారండి, ఈ నీళ్ళు అనేది ఇలా బాగా మరగనివ్వాలి. మరగనిచ్చాం కదండి, మనం ఒక గ్లాస్ నీళ్ళండి. సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీ ఒక గ్లాస్ రాగి పిండి ఇలా నిండుగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఈ పిండి మొత్తం పోసుకుందాం. స్టవ్ ఆఫ్ చేయలేదండి, అలాగే ఉంది. ఇప్పుడు మనం కలుపుకుందాం బాగా. ఈ వాటరు, ఈ పిండి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇంకా సిమ్లోనే ఉంది చూడండి, ఆఫ్ చేయలేదు. ఇదంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఆఫ్ చేసుకోవాలి. మనకు చపాతీ వచ్చు కదండి, అంత ఈజీగానే నేను చూపిస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు పిండి వాటర్ బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి బాగా మరి పిసుక్కుంటే బాగుంటుంది. గోరువెచ్చగా ఉండాలండి, మరి చల్లగా అయితే బాగోదు. కొద్దిగా మనం చేయి పెట్టగలుగుతాం, ఇంత వెచ్చగా ఉంది అన్నప్పుడు మనం బాగా దీన్ని పిసకాలి. వాటర్ అవసరం లేదండి, ఇదే సరిపోతుంది. జస్ట్ చేతికి తడి తగిలితే చాలు. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, పిండి ఒక 5 నిమిషాలు నేను ఫ్యాన్ గాలికి పెట్టి తెచ్చానండి. చల్లారిపోయిందండి. చేయి పెట్టాను చూడండి, కాలడం లేదు. ఇది మనం అంత దగ్గరికి బాగా ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, వాటర్ లేకుంటేనే ఇలా ముద్దలా వచ్చింది. జస్ట్ మన చేతికి తడి అంటించుకుంటే చాలండి. గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను, జస్ట్ అలా తడి, ఇలా తడి అనుకుంటే చాలు. మనం చపాతీ చేసినంత ఈజీగా చేయొచ్చండి. ఇదంతా అలా నీట్గా స్పూన్ కుండే తీసేసుకుందాం. ఇలా దగ్గరికి ఇలా అనాలి బాగా పిండి. ఇందులో ఏమన్నా పొడి పిండి ఉంటే ఇందులోకి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. స్మూత్గా వస్తుంది. చూడండి, నేను అస్సలు వాటరే వేయలేదు. ఇలా జస్ట్ మనం చేతికి వాటర్ అనేది పట్టించుకుంటే చాలండి. చూడండి, ముద్దలా ఉంది చూడండి. ఇది మనం ఇలా ముద్దలా చేసుకున్నామండి. మనం దీన్ని రొట్టె రుద్దుకునే ముందు స్టవ్ వెలిగించుకుందాం. పెన్నం వేడెక్కుతుంది. హైలో పెట్టేసుకున్నానండి, తొందరగా వేడెక్కిపోతుంది. మనం ఏదైనా చేసేటప్పుడు, చపాతీ రొట్టె చేసేటప్పుడు పెన్నం బాగా వేడిగా ఉండాలి కదండి, అందుకని వెలిగించుకున్నాం. చూడండి, ఎంత సాఫ్ట్గా ముద్దలాగా, పొడిపిండి ఎక్కడా కూడా కనిపించడం లేదు కదండి. ఇలా దీన్ని మనం 2 చేసుకోవచ్చండి. 2 రొట్టెలు. చిన్న గ్లాస్ వేసాను కదండి, ఒకరికి సరిపోతుంది. పెద్ద గ్లాస్ వేస్తే 4 రొట్టెలు అవుతాయి. అప్పుడు 2 తినొచ్చు. చూడండి, ఇలా దీన్ని 2 చేసుకుందాం. ఇలా చూడండి, హాఫ్ చేశాను. హాఫ్ పిండి ముద్ద ఇక్కడ గిన్నెలో పెట్టేస్తున్నాను. ఇక్కడ గిన్నెలో పెట్టేశాను. హాఫ్ చేస్తున్నాను ఇప్పుడు.
మనం రొట్టె చేసినప్పుడు రొట్టె పైన వాటర్ వేయాలండి. ఏ రొట్టె చేసినా సరే, జొన్న రొట్టె, రాగి రొట్టె, సద్ద రొట్టె, వాటర్ ఇలా ఒక క్లాత్ పెట్టుకొని వాటర్ గిన్నెలో మనం రొట్టె వేసిన తర్వాత ఈ క్లాత్తో మనమంతా పుయ్యాలన్నమాట. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా ఫ్లాట్గా నొక్కోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు పొడిపిండి వేసుకుంటానండి. ఇలా పొడిపిండి వేసుకొని ఇలా పైన కింద చల్లుకొని మనం చిన్నగా నిదానంగా రుద్దుకోవాలి. చూడండి, మీరు ఇలా తిప్పొద్దండి, నేను తిప్పుతున్నాను. ఒకటే డైరెక్షన్లో ఇలానే ఉంటే ఇలానే పెట్టాలండి. చపాతీలాగా కిందికి పైకి వేయకూడదు. ఇదే డైరెక్షన్లోనే మనం రుద్దుకోవాలి. చూడండి ఎలా ఈజీగా వస్తుందో. ఇలా నిదానంగా అనుకోండి. ఫస్ట్ ఎవరికైనా స్లోగానే చేసుకోండి, ఫాస్ట్గా అనొద్దండి. చూడండి ఇలా నిదానంగా అంటే చూడండి పెద్దదైపోయింది. అప్పుడే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఇలా నిదానంగా రుద్దండి. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొద్దిగా మందంగానే చేసుకోండి. మీకు చేయడం వచ్చింది అనిపించినప్పుడు ఎంత పలుచగా కావాలంటే మనం చపాతీలాగా చూడండి ఒకటే చేత కూడా తీసాను, ఏమీ విరగదు. రొట్టె అనేది మనం వాటర్లో ఇలా బాయిల్ చేసుకుంటాం కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఏం ఫస్ట్ చేసినా ఇలా పెడతానండి, ఎందుకంటే అగ్నిదేవుడికి పెట్టాలి అనేసి నా పాలసీ. ఏది చేసినా ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు ఇది రొట్టె అనేది పెన్నానికి అడుక్కు వెళ్ళాలి. ఈ పార్ట్ అనేది పైకి రావాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్లాస్లో వాటరు రొట్టె పైనంతా పూసుకుందాం. చూడండి ఇలా రొట్టె మొత్తం బాగా తడపాలి. ఇలా మొత్తం కవర్ అవ్వాలి. మనం రొట్టెకి ఆయిల్ వేసుకోమండి, ఇలా వాటర్ మొత్తం వేసుకుంటే చాలు. ఇలా నీట్గా వేసుకుంటే కాటన్ క్లాత్ పెట్టుకోండి. పాలిస్టర్ది పెట్టేసుకుంటే పెన్నం పట్టేసుకుంటుంది. చూడండి అప్పుడే రొట్టె కాలిపోతుంది. ఇలా బబుల్స్ వస్తాయన్నమాట రొట్టె కాలంగానే. చూడండి ఇలా ఇప్పుడు మనకి ఇలా పెట్టేస్తామంటే ఈజీగా వచ్చేసింది. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు రొట్టె తిప్పుకుందాం. చూడండి కాలిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాన్ స్టిక్ పెన్నం పెట్టొద్దండి. నాన్ స్టిక్ పెన్నం మీద రొట్టెలు బాగోవు, చపాతీ అయితే బాగుంటుంది. ఐరన్ పెన్నం కానీ ఇలా ఇండియాలియం అంటారండి, మనం కుక్కర్స్ వాడతాం కదా ఇంట్లో, అలాంటిది అనమాట ఈ పెన్నం. ఇలాంటిదైనా తెచ్చుకోండి, బయట దొరుకుతాయి. చూడండి రొట్టె కాలిపోయింది. ఇలా మనం ప్రెస్ చేస్తే రొట్టె పొంగుతుంది. చూడండి ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయిపోయింది. రెడీ అయిపోయిందండి.
చూడండి, చేసుకోండి, మీరు కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.